இது என்ன முறை? போங்க, உங்க இடத்துக்கு போங்க. நீங்க உங்க இடத்துக்கு போங்க. இங்க பாருங்க, இதெல்லாம் முறை இல்ல. తమిళనాడు భవితవ్యం ఈనాడైనా తేలుతుందా అన్న ప్రశ్నకు సమాధానం అంతే ఉత్కంఠను రేపుతోంది. తమిళనాడు అసెంబ్లీలో పరిస్థితి ఎంత దిగజారిందంటే ఒకానొక దశలో స్పీకర్ పై దాడికి ప్రయత్నించారు డీఎంకే ఎమ్మెల్యేలు. ఆయన దగ్గరున్న మైక్ విరిచేశారు, ఆయన చొక్కా చించేశారు. డీఎంకేకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సభాపతి కుర్చీని ఆక్రమించి కూర్చొని ఫోజులిచ్చారు, సభలో రచ్చరచ్చ చేశారు. ఈ దశలో అసెంబ్లీని విడిచి వెళ్లిపోయారు స్పీకర్ ధనపాల్. ఇక సభను నిర్వహించే అవకాశం లేదంటూ ఆయన వాయిదా వేసి అసెంబ్లీ నుండి బయటికి వెళ్లిపోయారు. అసెంబ్లీని 3 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్. అంతకుముందు వాయిదా తర్వాత అసెంబ్లీ ప్రారంభమైనప్పటికీ సీన్ ఏమాత్రం మారలేదు. సభ తిరిగి ప్రారంభమైన క్షణం నుంచి డీఎంకే ఎమ్మెల్యేలు మళ్లీ నినాదాలతో రచ్చరచ్చ చేశారు. రహస్య ఓటింగ్కు పట్టుబట్టారు. సభాపతిని మళ్లీ రౌండప్ చేశారు. దీంతో డీఎంకే సభ్యులను బయటకు పంపాలని ఆదేశించారు స్పీకర్ ధన్పాల్. మార్షల్ సాయంతో వారిని సభ నుంచి బయటికి పంపించడానికి ప్రయత్నం జరిగింది. అయినా సభ నుంచి కదిలేది లేదని బైఠాయించారు డీఎంకే సభ్యులు. అడుగడుగున సభను అడ్డుకున్నారు. మార్షల్స్ తో కూడా తలపడ్డారు. దీంతో సభ జరిగే అవకాశం లేకపోవడంతో సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ధన్పాల్. సిగ్గు తమిళనాడు అసెంబ్లీలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. చట్టసభ గౌరవాన్ని మంటగలిపారు డీఎంకే సభ్యులు. పోడియంలోకి దూసుకెళ్లిన డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ టేబుల్ లాగి పడేశారు. ఆయన ముందున్న మైక్ను విరగ్గొట్టారు. సభాపతిపై కాగితాలు విసిరేశారు. ఏకంగా సభాపతిని గుంజి సీటులోంచి ఆయన్ను లాగేయడానికి ప్రయత్నించారు. స్పీకర్ ధన్పాల్ను కాపాడడానికి వచ్చిన మార్షల్స్తో కూడా గొడవ పెట్టుకున్నారు. చివరకు ఎంత దారుణమంటే స్పీకర్ చైర్లో కూర్చొని ఫోజులిచ్చారు ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు. తమిళనాడులో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు మాజీ సీఎం పన్నీరు సెల్వం. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. విశ్వాస పరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శశికళ వర్గం తప్ప అసెంబ్లీలో అన్ని పార్టీలు సీక్రెట్ ఓటింగ్కే పట్టుబడుతున్నాయన్నారు ఆయన.
ప్రజాభిప్రాయం మేరకే విశ్వాస పరీక్షను నిర్వహించాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు పన్నీరు సెల్వం.